నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఆన్లైన్లో సంబంధాలనేవి అరిటాకుల్లాంటివి. తిన్నంతసేపు తృప్తిగానే తినాలే కానీ బాగుందని కంచంలా కడిగి కలకాలం దాచుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసం శుక్లపక్షం, 2025 జూలై 31 గురువారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం ఉదయం 11:20. చంద్ర అస్తమయం రాత్రి 11:05. తిథి సప్తమి, తెల్లవారుజామున 4:58 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం చిత్త, రాత్రి 12:36 వరకు. తదుపరి స్వాతి. కరణము గరజి, మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి వనిజ, తెల్లవారుజామున 4:58 వరకు. తదుపరి విష్టి. యోగము సాధ్యము, తెల్లవారుజామున 3:49 వరకు. తదుపరి శుభము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:34 వరకు. యమగండం ఉదయం 5:58 నుండి 7:34 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:21 నుండి 4:12 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:42 నుండి 6:28 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:32 నుండి 7:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 31 గురువారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి. శుక్రవారం తెల్లవారుజామున 4:58 వరకు ఉంది. తదుపరి అష్టమి. అష్టమి తిథి వృద్ధి తిథి అయింది. అలాగే రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11:15 వరకు కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 11:15 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఉదయం 11:15 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహ, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం:
చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీష్మ వధకు కారకులు శిఖండి. ఈరోజు ప్రశ్న. భీష్ముని తరువాత కౌరవ సేనకు అధ్యక్షుడు ఎవరు? శకుని, ధర్మరాజు, ద్రోణాచార్యుడు, వ్యాస మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి మీ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. వృషభ రాశి చిన్ననాటి మిత్రులు హఠాత్తుగా తారసపడి ఆశ్చర్యపరుస్తారు. మిథున రాశి ఒక సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. కర్కాటక రాశి చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ఎవరి సాయమైనా స్వీకరించాలి. సింహరాశి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య రాశి కాంట్రాక్టులు అప్రయత్నంగా దక్కించుకుంటారు. తులారాశి సమాజ సేవలో పాల్గొని అందరినీ ఆకర్షిస్తారు. వృశ్చిక రాశి చేపట్టిన పనులు ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుంభరాశి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. మీనరాశి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.